వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంది, ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతా ఉంది, ఆరోగ్యపరంగాను ఆర్థికంగా? కర్కాటక రాశి వారికి ప్రధానంగా గమనించుకుంటే రాశిలోనే గురువు బుధ సంచారం. అంటే 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు వరకు బుధుడు రాశిలోనే సంచారం చేస్తూ, గురుజీ అలాగే గురువు కూడా రాశిలోనే స్థితి పొంది ఉన్నాడు. ఈ కారణం చేత ప్రధానంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఓవర్ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశము, ప్రతి పని యందు బద్ధకంగా ఉండడము, ఆలస్యంగా ప్రతి పని పూర్తి చేసుకుంటూ ఉండడం అనేటువంటిది గమనించవచ్చు. అంతేకాకుండా అధికారము, హోదా అని చెప్పలేం, కానీ గౌరవ మర్యాదల కోసం ఆరాటపడేటువంటి మనస్తత్వం ఎక్కువగా పెరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. అయితే ప్రధానంగా అష్టమ రాహువు, నవమ శని ప్రభావము, ఇది అష్టమ రాహు ప్రభావం కాస్త ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా శుక్రుడు చాలా యోగించబోతున్నాడు. శుక్రుడు కుటుంబ స్థానంలోనే స్థితి పొంది ఉండి అష్టమ స్థానాన్ని వీక్షించడం అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి శుక్రుడు సింహరాశిలో ఉన్నంత వరకు కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని కలగచేస్తాడు. వైభవోపేతమైనటువంటి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే గౌరవ మర్యాదలకి లోటు లేకుండా మంచి స్థితిగతులు అనేటువంటివి ఈ యొక్క కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. కుటుంబంలో విలువైన గృహోపకరణాలు, అలాగే కుటుంబం సంబంధించి అనగా గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు, హుందాగా కనిపించడం కోసం విలువైన వస్తువులు, ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఈ కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇంకా ప్రధానంగా నవమ స్థానంలో శని సంచారము. ఇక్కడ కర్మ అనేటువంటిది ఎప్పుడు కూడా మిమ్మల్ని వార్న్ చేస్తుంది. ఈ కర్మ సంబంధమైనటువంటిది మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు కష్టపడండి అని సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క శని ప్రభావానికి తగ్గట్టుగా కర్కాటక రాశి వారు కనుక కష్టపడడం అలవాటు చేసుకుంటే ఈ 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రధానంగా కుజుడు అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ యొక్క సంబంధించినటువంటి సంతానం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం గోచరమవుతుంది. తలచిన పనులలో ఆటంకాలు తొలగి ప్రధానంగా అంటే ఏంటి అనుకున్నటువంటివన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక రవి బుధ ప్రభావము వ్యయస్థానంలో ఉన్నటువంటి ఈ కారణం చేత కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఉద్యోగస్తులు, మీరు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయకండి. ఉన్న ఉద్యోగంలోనే సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయండి. కాలం కలిసి రాదు. కాబట్టి రాబో 2-3 నెలల వరకు కూడాను ఇదే విధంగా ఉండబోతుంది. కాబట్టి కొత్త వాటి జోలికి వెళ్ళకండి. అలాగే నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటిది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహువు, కేతువు, శని, రవి, బుధ మరియు గురు సాధారణంగా ఎక్కువ గ్రహాలు, ఒక కుజగ్రహము, శుక్రగ్రహము తప్ప చాలా మటుకు అన్ని గ్రహాలు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి ఈ కారణం చేత జాగ్రత్తలు పడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ కర్కాటక రాశి వారికి రాబోవు నెలల్లో కొంత ఆటంకాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశం మన ముందుకు రాబోతుంది. ఏంటి అనంటే జూలై 13వ తారీఖు రోజున సోమవారం, ఆరుద్ర నక్షత్రము, అలాగే జ్యేష్ఠ మాసము, కృష్ణపక్షము, చతుర్దశి తిథి ఉన్నటువంటిది. ఇది కలిసి రావడం అనేటువంటిది అలభ్య పుణ్యతిథి. 100 సంవత్సరాలలో 3 లేదా 4 సార్లు మాత్రమే వస్తుంది. అటువంటిది మనకు ఈ సంవత్సరం జూలై 13వ తారీఖు రోజున ఏర్పడడం, ఇది తప్పిందా మళ్ళీ 2073వ సంవత్సరంలో ఏర్పడుతుంది. 2053వ సంవత్సరం లేదా 2079. 53 వరకు వీక్షిస్తున్న ప్రేక్షకులు చాలామంది ఉండవచ్చు, చూస్తుండవచ్చు, మీతో సహా నేను కూడా. కానీ 2070లో వచ్చేటువంటి దాన్ని నేను చూడలేకపోవచ్చు. ఈశ్వరానుగ్రహం ఉంటే 100 సంవత్సరాలు బ్రతికితే చూడవచ్చు. కాబట్టి ఇటువంటి అలభ్య పుణ్యతిథి ఉన్నటువంటి రోజున ఏంటి ఇంత గొప్ప విశిష్టత అంటే
100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత గొప్ప యోగమో ఈ జూలై 13వ తారీఖు రోజున అంతటి గొప్ప యోగము మహాశైవాఖ్య యోగముగా చెప్పబడి ఉంది. మేరు తంత్ర ప్రకారం ఇది నేను చెప్పేది కాదండి, మీరు చెక్ చేసుకోండి. ఫ్యూచర్లో కూడా ఒక మంచి వీడియో చేయడం జరుగుతుంది ఏ సంవత్సరాల్లో వచ్చిందని చెప్పి. అటువంటి రోజున మీ యొక్క కర్మదోషము తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి దగ్గరలోని దేవాలయంలో ఏదైనా కానీ రుద్రాభిషేకము శివ ఆరాధన చేసుకోండి. మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ ఈ సంబంధించినటువంటి కర్మదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహకన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశులు జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు మరియు ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సుదర్శన హోమం, ఆర్థిక బాధల నివృత్తికి లక్ష్మీ హోమము మరియు ఈ యొక్క విద్యార్థుల కోసం ప్రత్యేకించి సరస్వతి దక్షిణామూర్తి హోమాదులు జరిపించి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా రావాలి. ఇటువంటి పుణ్యతిథుల్లో అమృత ఘడియలు ఉన్నటువంటి సందర్భంలో నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కేవలం 54 మంది మాత్రమే ఈ కార్యక్రమంలో అవకాశం, చోటు ఉంటుంది. ఆలస్యం చేయకుండా నచ్చితే మీరు రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. రోజువారీ ఏ విధంగా ఉండబోతా ఉంది గురించి 5 నుంచి 15వ తారీఖు వరకు? ఇక్కడ ప్రధానంగా కర్కాటక రాశి వారికి 5, 6 తేదీల్లో ఈ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడడం కానీ, డబ్బులు ఖర్చులు ఎక్కువగా ఉండడం కానీ, లేకపోతే మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉండడం కానీ జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. 7, 8 తారీఖుల్లో సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే ఇతరులతో వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. 9, 10, 11, 12 ఈ తేదీలలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో సంబంధించినటువంటి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. అంతకు మించి ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. 13, 14 ఈ తేదీల్లో మాత్రం ప్రధానంగా ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, ట్యాక్సులు కట్టాల్సినటువంటి రావడము, అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఖర్చులు కూడా పెరుగుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. 15వ తారీఖు రోజున మాత్రం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం కూడా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. వీళ్ళకి పరిహారం ఏమన్నా ఉందా గురూజీ? ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా దత్త అష్టకం, కాలభైరవ అష్టకం పారాయణం చేయండి. ప్రధానంగా 13వ తారీఖు శైవాఖ్య యోగంగా ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజున దగ్గరలోని శివాలయ క్షేత్రంలో మీరు చక్కగా ఈ సంబంధించినటువంటి అభిషేకం జరిపించుకోండి. అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు గోతనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మామూలుగా మనం గత నెలతో చూస్తే, జూన్తో చూస్తే ఇప్పుడు జూలైలో వీళ్ళకి ఎట్లా ఉంది గురూజీ? అంటే కొంచెం బాగున్నట్టు ఉందా, లేదంటే ఇంకా ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? కర్కాటక రాశి వారికి ప్రధానంగా గ్రహ సంచారం అనేటువంటిది గతంలో పోల్చుకుంటే కాస్త మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కుజగ్రహ సంచారం మారింది, అలాగే శుక్రగ్రహ సంచారం కూడా మారింది. గతంలో పోల్చుకుంటే 15వ తారీఖు తర్వాత రవి సంచారం కూడా మారింది. కొంత ఇబ్బందులు ఉద్యోగస్తులకి మాత్రమే ఇబ్బంది తప్ప మిగతా అందరి వారికి కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త బెటర్గానే ఉందని చెప్పవచ్చు. ఎస్, ఇది చాలా మంచి విషయాలు అయితే తెలియజేశారు గురుజీ. సో మీకున్న ఏదైనా సరే చిన్నపాటి కష్టాలనైనా సరే మనం పోగొట్టుకునే విధంగా కొన్ని పరిహారాలు అయితే ఉంటాయి. ఆ పరిహారాలు మనకు 100 సంవత్సరాలకి ఒకసారిగా వచ్చే, అంటే దాదాపుగా మళ్ళీ ఎప్పుడు గురుజీ 2053లో వస్తుంది. సో ఇట్లాంటి రోజును మిస్ చేసుకోకుండా ఈ రుద్రాభిషేకం కావచ్చు, ఈ హోమాలు కావచ్చు చేయించుకుంటే మనకి ఇంకా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటామని చెప్పేసి గురుగారు చెప్తున్నారు. ధన్యవాదాలు గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.